సింపుల్ ఇంగ్రీడియంట్స్ తో బ్యాచిలర్స్ అండ్ బిగినర్స్ కూడా చేసుకునేలాగా ఈ రోజు చేపల పులుసు చేసేసుకుందామండి. ఫస్ట్ బాగా శుభ్రం చేసుకున్న చేపల ముక్కల్లో 1/2 టీ స్పూన్ పసుపు, 1.5 టీ స్పూన్ ఉప్పు, 2 టీ స్పూన్ల కారం వేసేసి చేత్తో కాకుండా ఇలా చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. తర్వాత ఇవి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసి కడాయిలో 4 టేబుల్ స్పూన్ల నూనె, 4 పచ్చిమిరపకాయలు, 2 పెద్ద ఉల్లిపాయల పేస్ట్ లేదా తురుము వేసేసుకుని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని మళ్ళీ ఒక 2-3 నిమిషాలు కుక్ చేసుకున్నాక 3 టొమాటోల పేస్ట్ వేసేసి మళ్ళీ ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకుని చేపల ముక్కలు కూడా వేసేసుకోవాలి. నేను బొచ్చ చేప తీసుకున్నాను, మీరు ఏది కావాలన్నా తీసుకోవచ్చు. తర్వాత 2 నిమ్మకాయల సైజ్ అంతున్న చింతపండు నుండి తీసిన రసం వేసేసుకుని ఇంకా గరిటె పెట్టకుండా కలుపుకోవాలనుకున్నప్పుడల్లా ఇలా షేక్ చేసుకోవాలి అంతే. ఇలా ఒక 15-20 నిమిషాలు అయితే కుక్ చేసుకోవాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ గరం మసాలా లేదా 1 టీ స్పూన్ ఫిష్ మసాలా వేసేసుకుని మళ్ళీ ఒకసారి కలిపేసి కొత్తిమీర చల్లేసుకుని సర్వ్ చేసుకోవడమే. పులుసు నైట్ టైం చేసుకుని నెక్స్ట్ రోజు తింటే చాలా బాగుంటుంది అంటారు. అలా కూడా ట్రై చేయండి, నిజంగానే బాగుంటుంది. వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు.